ఆశిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని ఇక్కడ హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే ఈ పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ మన హిందూపురం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి, అభినవ భగీరథుడు ఆయన, అలాగే కియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి, ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో, వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి వాటిలన్నింటినీ కూడా. సో త్వరగతిన హిందూపురం ఒక తలమానికంగా మన రాష్ట్రాల్లోనే నిలబడడానికి మా అందరి శాసకులు, అందరి కౌన్సిలర్స్, ఇప్పుడు అందరికీ వారికి అయితేనేమి, ప్రభుత్వ అధికారులకు అయితేనే, మీకు మీ అందరికీ పాత్రికేయులు అందరికీ కూడా అయితేనే నేను మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమాల్లో పాటు రాజకీయాల్లో కూడా నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు మన ఈ యొక్క మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది. కాబట్టి తప్పకుండా నా దృష్టి అంతా ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీదే. పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఈ హిందూపురాన్ని కాదు, ఆ రకంగా నా సేవలు వాటి బలపరచడానికి అయితేనేమి విషయంలో ఎక్కడ అవసరమైతే అక్కడ ఎందుకు వెళ్ళడం లేడని సందేహం వాళ్ళతో ఎందుకు వెతికినా అందుగా ఇప్పుడు సినిమాలకు ఇచ్చారు అంటే పద్మభూషణ్ పద్మభూషణ్ అంటే మనకి ఫైన్ ఆర్ట్స్. సో దానికి సంబంధించి నటుడిగా ఇచ్చాను. సరే నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు, ఇంకా ఎంతో ఉంది. నేను అన్నాను చాలామంది ఏదో పక్కదారి పట్టినప్పుడు ఏదో కనుమరుగు అవుతున్నప్పుడు అప్పుడేదో కొంచెం ట్రాక్ మార్చడం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ అలా నేను 4వ హిట్ నా ప్రేక్షక దేవుళ్ళు నా అభిమానులు అయితేనే నాకు ఇవ్వడం ఇంకా నాలో కసిని పెంచింది. సో అంతే అంటున్నాను, అందుకే అన్నాను నా 2 innings ఇక్కడ మొదలైందని. సో థ్యాంక్స్. నేను నటించిన రకరకాల పాత్రలు అది మరి ప్రజలే దానికి ఆమోదం వేశారు. ప్రతి పాత్ర ఒక నాకు ఛాలెంజ్గా ఉండేది. నాకు ఎవరు ఛాలెంజ్ కాదు, నా పాత్రే నాకు, ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు. ఆ ఛాలెంజ్లో నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి. నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం, దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం పదును పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే ఆ పుణ్య దంపతుల అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు, ఆ కళమ్మ తల్లి ఆశీస్సులు, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. అది ఇంపార్టెంట్. తప్పకుండా అండి, వస్తుంది కూడా. అదే అందరి కోరిక, మా అందరి కోరిక. అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణలు ఇవన్నీ నేను అంటాను కదా, ఇప్పుడు పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు అలంకారం కాదని. రామారావుకి భారతరత్న వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా, అది అలాగే ఉంటుంది. ఆకలి